విశాఖ చరిత్ర సుదీర్ఘమైనది. విశాఖ ఇప్పటికి 200 ఏళ్ల క్రితమే జిల్లాగా ఏర్పాటు అయింది. ఒడిశాలోని కొన్ని ప్రాంతాలతో కలుపుకొని అతిపెద్ద జిల్లాగా విశాఖ మొదట నుంచి వస్తూనే ఉంది. విశాఖ అభివృద్ధి అంతా క్రమానుగతంగానే సాగింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజున ఈ స్థాయిలో ఉంది. విశాఖ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే అని ఇంతకాలం ఒక భావన ఉంది. ఇప్పుడు ప్రైవేట్ రంగం కూడా పెద్ద ఎత్తున దూసుకొని వస్తుంది. విశాఖలో ఎటు చూసినా వెలువల పెట్టుబడులు వస్తూనే ఉన్నాయి. విశాఖ అంటే శివారు గ్రామాల వరకే అభివృద్ధి ఉండేది. ఇప్పుడు మరింతగా విస్తరిస్తూ ఎల్లుల లేని విధంగా కూడా వేగంగా సాగుతుంది. దాంతో విశాఖ మరో 3 దశాబ్దాల తర్వాత ఎలా ఉండబోతుంది అనేది, ఆనాటి ట్రాఫిక్ పరిస్థితులు ఎలా ఉంటాయి అన్నది ముందే దృష్టిలో ఉంచుకొని సమగ్రమైన రవాణా ప్రణాళిక రూపకల్పన పైన జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కూటమి ప్రభుత్వం కూడా విశాఖ మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిన నేపథ్యంలో విశాఖకు సంబంధించిన అభివృద్ధి ఈనాటితో సరికాదని, మరికొన్ని దశాబ్దాల తర్వాత కూడా ముందే ఊహించి అంచనాకు వచ్చి ప్రగతి పాదంలోకి నిలపాలని భావిస్తున్నారు. విశాఖపట్నం స్పీడ్ గా ఎదుగుతున్న మహానగరంగా ఉంది. దాంతో విశాఖ మెట్రోపాలిటిక్ రీజియన్ తో మెట్రో రైల్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణను రూపొందించాయి. రానున్న కాలంలో మెట్రో రైలు విశాఖ గుండా సాగుతాయి. ఇక ఈ మెట్రో రైలు ప్రాజెక్టులకు అనుబంధంగా ఏర్పాటు చేయాల్సిన సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనపై జిల్లా యంత్రాంగం కీలక సమావేశాన్ని స్టేక్ హోల్డర్స్ తో నిర్వహించారు. ఇక విశాఖ జనాభా ఈ రోజున 25 లక్షలకి పైన దాటి ఉంది. మరో 30 ఏళ్ల వరకు ఇంతకింత పెరుగుతుందనే అంచనా ఉంది. దాంతో మెట్రో రైల్ ప్రాజెక్టులు ఏర్పాటులో విశేష అనుభవం కలిగిన సిస్ట్రా సంస్థ ప్రతినిధులు 2055 నాటికి విశాఖ రీజియన్ లో జనాభా పెరుగుదలకు అనుగుణంగా నగరం మొత్తం మీద అవసరమైన చోట్ల అండర్ పాస్లు, ఫుట్ పాత్లు, సైకిల్ ట్రాక్లు, ట్రాఫిక్ సర్వే దశల వారీగా అమలు తదితర అంశాలపై తాజాగా జిల్లా అధికార యంత్రాంగంతో జరిగిన సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు శ్రీస్టా సంస్థలు కూడా విశాఖకు సంబంధించిన సమగ్ర రవాణా ప్రణాళికను రూపుదిద్దారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సిస్ట్రా సంస్థ విశాఖకు సంబంధించిన సమగ్ర రవాణా ప్రణాళికను రూపొందించింది. ఇప్పటికే ప్రాథమిక సర్వే పూర్తి చేసింది. ఇక విశాఖ రీజియన్ లో కీలక పాత్ర వహించే సమగ్ర రవాణా ప్రణాళికల్లో భాగస్వామ్యమైన జీవీఎంసీ, వీఎంఆర్టీఏ, పోలీస్, రైల్వే, నేషనల్ హైవేస్ తదితర అధికారులు సలహాలు, సూచనలు, అభ్యంతరాలను వ్రాతపూర్వకంగా తెలియజేసిన మీదట సమగ్ర రవాణా ప్రణాళికను రూపకల్పనకు రంగం సిద్ధమవుతుంది. ఈ సమగ్ర రవాణా ప్రణాళిక విశాఖ రీజియన్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, భవిష్యత్ తరాల దృష్టిలో ఉంచుకొని రూపుదిద్దించే ఈ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ ద్వారా నగర అభివృద్ధి మరింత సమర్థవంతంగా జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.